లోన్లు కూడా ఇచ్చిండారు. ఇప్పుడు అంత మనకు ఒత్తిడి తెచ్చాను డైరెక్ట్గా పోతే ఇందిరమ్మ లేఅవుట్లో సర్వే నంబరు 1066 నందు ఫయాజ్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. సదరు విషయమై 6వ తేదీ 2వ నెల 2024న తన దగ్గరికి వెళ్ళి నిర్మాణం ఆపడం జరిగింది. నా దగ్గర పట్టా ఉంది అని చెప్పడం జరిగింది. అతను ఆ పట్టాను ఎంఆర్ ఆఫీసుకు తీసుకెళ్ళి ఆ పట్టాను చూపించి మీరు పర్మిషన్ తీసుకొని మాత్రమే ఇంటిని నిర్మాణం చేపట్టాలని చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్ బిజీలో ఉండడం వల్ల ఈ విధంగా గోడలు కూడా కట్టేసి మోల్డింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు. ఆ విషయమై సమాచారం రావడంతో ఈ స్థలానికి వచ్చి సదరు ఇంటిని మీరు ఇంటి పట్టాను ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంఆర్ఓ సార్ దృష్టికి తీసుకెళ్ళి అది జినైనెస్ తీసుకొని సార్ పర్మిషన్ ఇస్తేనే కట్టుకోండి అని చెప్పడం జరిగింది. ప్రస్తుతము ఇతన్ని నిర్మాణాన్ని ఆపివేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇదంతా లేఅవుట్. ఈ లేఅవుట్కి సంబంధించి ఈ స్థలంలో ఇంతకుముందు లేఅవుట్ పాత లేఅవుట్లో వచ్చి స్కూల్కు కేటాయించడం జరిగింది. ఆ విషయం అతని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది స్కూల్ స్థలము, మీరు కట్టేకి లేదు అంటే మేము ఈ మొత్తం 5 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ, ఈ 5 ఇండ్లకు మేము పట్టాలు అప్పుడే ఎంఆర్ఓ ఆఫీస్లో పట్టాలు ఇచ్చినారు అని చెప్పడం జరిగింది. అవి ఏవైతే పట్టాలు ఉన్నాయో అవి చూపించి సార్ ఓకే అంటే ఎంఆర్ఓ గారు ఓకే అంటేనే మీరు కట్టుకోండి, లేదంటే కట్టద్దని చెప్పడం జరిగింది. కానీ ఇతను ఆపకుండా నిర్మాణం చేపడుతూ ఉన్నాడు. ఆ విషయమే ఈరోజు వచ్చి మళ్ళీ ఆపడం జరిగింది. సార్ ఈ స్కూల్కి సంబంధించి మొత్తం ఎన్ని సెంట్లు కేటాయించినారు సార్? ఆ విషయము అధికారులను అడిగి చెప్తామండి. అది ఎన్ని సెంట్లు కేటాయించినారో ఐడియా అంటే ఇప్పుడు స్కూల్ లేఅవుట్లో ఆ మార్క్ అయితే స్కూల్ అని చెప్పి ఉంది పాత లేఅవుట్. స్కూల్కి సంబంధించిన కేటాయించిన దాంట్లో ఇది ఒకటే కన్స్ట్రక్షన్ ఉంది, లేకపోతే ఇంకా కట్టినారా? ఈ స్కూల్కి కేటాయించిన దాంట్లో ఎవరెవరు కట్టినారు అనే విషయము మా సర్వేర్ వచ్చి తెలుసడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇదైతే స్కూల్ సంబంధించిన లేఅవుట్ ఆ ప్లేస్కి సంబంధించిందే కాబట్టి మీరు ఆపేయండి అని చెప్పడం జరిగింది. ఆ పట్టా లేఅవుట్ పట్టా నెంబర్ కానీ ఆ పట్టాకు సంబంధించి హద్దులు కానీ ఏవీ లేవు. కాబట్టి దానివల్లనే మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో క్లియర్ చేసుకోండి. ఇది ఒరిజినల్, దాని హద్దులు కూడా లేవు, ఇది చూస్తా అంటే డూప్లికేట్ అనిపిస్తూ ఉంది అని చెప్పడం జరిగింది. సో అధికారుల దృష్టికి తీసుకెళ్తాము, అధికారులు ఏమి చెప్తే అది చేస్తాము. అధికారుల నిర్ణయం బట్టి ఉంటుంది.